So historical school of jurisprudence. So historical school of jurisprudence అంటే historical school of law. So historical school of law అంటే ఏం చెప్తామండి? So the relation between law and society. The relation between law and society described in historical school of jurisprudence. సో లాకి సొసైటీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఈ హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్సీలో చెప్తారు. సో ఒకసారి హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్సీలో చెప్తారు. చూడండి, సో సొసైటీ ఉంటుంది, సొసైటీలో కస్టమ్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి, కస్టమ్స్ ఉంటాయి. సపోజ్ సొసైటీలో లాస్ ఉంటాయి, కస్టమ్స్ ఉంటాయి, రెండు ఉంటాయి కదా. సో రెండు కస్టమ్స్ ఉంటాయి, లా ఉంటాయి. సో ఈ రెండింటిని కలిపి సో ఇన్ ఎనీ సొసైటీస్ కస్టమ్స్ అండ్ లాస్ బికెమ్ ద లా ఆఫ్ ద స్టేట్ అంటాం. అంటే ఒక సొసైటీకి వచ్చేసరికి ఆచార వ్యవహారాలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ ఆచార వ్యవహారాలని, రూల్స్ అండ్ రెగ్యులేషన్ని కూడా ప్రొటెక్ట్ చేసేది ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తారు, స్టేటే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆ మధ్యన ఉన్నటువంటి రిలేషన్షిప్ని దీంట్లో హిస్టారికల్ స్కూల్లో మనం చూడొచ్చు. అట్లాగే ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి ప్రజలకి చాలా అవసరాలు ఉంటాయి. ఏవైతే నీడ్స్ ఉంటాయో, నీడ్స్ ఉంటాయి, వాంట్స్ ఉంటాయి. సో ఈ నీడ్స్ వాంట్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేస్తారు వాళ్ళు? నీడ్స్ వాంట్స్ ఫుల్ ఉంటాయి. సో అవి కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? అది ఇండివిజువల్ బిహేవియర్ మీద ఆధారపడి ఈ నీడ్స్ అండ్ వాంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఒకసారి చెప్తానండి. హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ద రిలేషన్ బిట్వీన్ ద సొసైటీ అండ్ ద లా. సో ఓకే సార్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సొసైటీ అండ్ ద లా. అండ్ ఇంకోటి అంటే వాట్ ఎవర్ ద existing customs and laws are in the society, so those are controlled by the state. So that is the historical school of jurisprudence అంటాం. సో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక అతను చూడ మాంటెస్కో అనే అతను ఉన్నాడు. సో ఈ మాంటెస్కో అనే అతను ఒక బుక్ రాశాడు. అతని బుక్ పేరు ఏంటంటే స్పిరిట్ ఆఫ్ లాస్. ఇట్ ఈస్ ఎ ఫేమస్ బుక్. సో దిస్ బుక్ రిటర్న్ బై మాంటెస్కో. సో ఈ మాంటెస్కో అనేవాడు ఏమంటాడంటే ఈ బుక్లో, సో ఈజ్ ద వన్ ఆఫ్ ది సపోర్టర్స్ ఆఫ్ ది హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. సో ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పోనెంట్ సో రిగార్డింగ్ ద హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. ఇతను మొదటి వ్యక్తి హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. సో ఇతను ఏమంటాడంటే లా అనేది ఏం చేస్తుందంటే సొసైటీని ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుస్తుంది. సో అన్సివిలైజ్డ్ సొసైటీ ఉందనుకోండి, సపోజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే అన్సివిలైజ్డ్ సొసైటీ కాస్త సివిలైజ్డ్ సొసైటీలోకి మారుతుంది. అర్థమైందండి? అంటే ఈ లా అనేది సొసైటీని చేంజ్ చేస్తుంది, ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుస్తుంది. అన్సివిలైజ్డ్ నేచర్ నుంచి సివిలైజ్డ్ నేచర్లోకి మారుస్తుంది అని చెప్పేసి ఇతను అంటాడు. ఎవరు? ఈ మాంటెస్కో అతను. సో ఇట్లాగంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి మారుతుందంటే, అంటే జనరేషన్ అంటే ఏంటంటే తరం, అంటే ఒక తరం నుంచి ఇంకొక తరానికి మారుతుందంటే దాని కారణం ఏంటి? దాన్ని ఏమంటాం అంటే హిస్టరీ అంటాం. సో హిస్టరీ అంటే మేమంటాం తెలుగులో? సో అనాది కాలం నుండి సో నేటి వరకు జరిగే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక అంశాలన్నిటిని కలిపి చరిత్ర అంటాం. సో ఇక్కడ లా అనేది ఎట్లా మారుతుందంట? లా అనేది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సొసైటీని మార్పు చెందుతుంది, సొసైటీ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చేసరికి ఏంటంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సొసైటీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి మాంటెస్క్యూ అనే అతను చెప్తాడనమాట. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? సో చరిత్ర అంటే ఒక జనరేషన్ ఇంకొక జనరేషన్కి మారే కొలది ఏంటంటే
వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా వస్తున్నాయి అంటే అభివృద్ధికి దోహదపడే విధంగా మార్పులు వస్తున్నాయి, అభివృద్ధికి దోహదపడే విధంగా మార్పులు వస్తున్నాయని చెప్పేసి ఇతను మాట్లాడతాడు. మాంటెస్క్యూ అని అతను ఇందులో ఈ స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథంలో ఇతను మెన్షన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఇంకొక ఎక్స్పోనెంట్ పేరు ఏంటంటే సావిగ్ని అనే అతను. ఈ సావిగ్ని ఈజ్ ద అనదర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ది హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. సో ఇతను ఏమంటాడంటే, సో ఇతను కూడా జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. సో ఇతను ఏం చేస్తాడంటే ఇతని టైంలో, ఈ సావిగ్ని టైంలో ఇతను రాకముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, చరిత్రలో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే చాలా పరిణామాలు ఉన్నాయి. ఎట్లా అంటే జర్మనీ ఉంది. సో జర్మనీలో ఇంటర్నల్ వార్ జరిగింది. 18th సెంచరీలో ఇంటర్నల్ వార్ జరిగింది. సో ఇంటర్నల్ వార్ జరిగితే ఆ జర్మనీలో ఉన్నటువంటి జర్మనీ దేశం ఏమైందంటే 41 రాజ్యాలు, 41 కింగ్డమ్స్ కింద డివైడ్ అయిపోయింది. సో 41 కింగ్డమ్స్ కింద డివైడ్ అయిపోయింది, చిన్న చిన్న రాజ్యాల కింద డివైడ్ అయిపోయింది. సో ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా ఏంటంటే ఆయా రాజ్యాలకు అనుగుణంగా ఏంటంటే ఈ యొక్క లాస్ అనేవి ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈచ్ టెరిటరీ అంటే చిన్న చిన్న 41 రాజ్యాలు, ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క టెరిటరీ అంటాం కదా. సో ప్రతి టెరిటరీ, ప్రతి రాజ్యం కూడా వాటికి అనుగుణంగా ఉన్నటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫ్రేమ్ చేసుకున్నాయి. సో ఇవన్నీ ఎక్కడ జరిగినాయి అంటే జర్మనీలో జరిగినాయి. సో దేనికి సంబంధించి జరిగినాయి ప్రతి దానికి. సో ఫైనాన్షియల్ యాక్టివిటీ, మార్కెటింగ్ యాక్టివిటీ, అన్ని యాక్టివిటీకి సంబంధించినటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ 41 కింగ్డమ్స్ రూపొందించుకోవడం జరిగింది. ఇప్పుడు 18th సెంచరీలో ఎక్కడ? జర్మనీలో. అంటే దీని అర్థం ఏంటి? అప్పటి వరకు జర్మనీ ఎట్లాగుందంటే ఒక పెద్ద కింగ్డమ్ లాగా ఉంది. సో అప్పటి వరకు కొన్ని ఎగ్జిస్టింగ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే 41 రాజ్యాల కింద జర్మనీ విడిపోయిందో ఈ 41 రాజ్యాలు కూడా కొత్త రూల్స్ని అడాప్ట్ చేసుకున్నాయి, కొత్త రెగ్యులేషన్ అడాప్ట్ చేసుకున్నాయి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి జర్మనీలో ఉన్నటువంటి ఒక రూల్స్ ఉన్నాయి, తర్వాత తరానికి వచ్చేసరికి ఇంకొక రూల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే పాత జర్మనీకి కొత్త జర్మనీకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వేరియేషన్స్ ఎందులో ఉన్నాయి? లాస్ని అడాప్ట్ చేసుకోవటంలో తేడాలు ఉన్నాయి. అంటే ఆ చరిత్ర, పాత జర్మనీ చరిత్ర నుంచి కొత్త జర్మనీ చరిత్ర వరకు వచ్చేసరికి ఏంటంటే ఈ చట్టాలు రూపొందించుకోవడంలో మార్పు అనేది ఉంది, ఈ రెగ్యులేషన్స్ అడాప్ట్ చేసుకోవడంలో మార్పు అనేది ఉంది అని చెప్పేసి జర్మనీలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే విషయం ఫ్రాన్స్లో కూడా జరిగింది. సో ఫ్రాన్స్లో 1789లో ఫ్రాన్స్ రివల్యూషన్ అనేది జరిగింది. సో ఈ ఫ్రాన్స్ రివల్యూషన్ ఎందుకు వచ్చింది అంటే అప్పటి వరకు ఫ్రాన్స్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే రాజులు పరిపాలిస్తున్నారు. సో ఈ రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళ టైంలో ఒక రకమైనటువంటి చట్టాలు అమల్లోకి ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమల్లోకి ఉన్నాయి. సో ఆ చట్టాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి? ఆ రాజులకు అనుకూలంగా మాత్రమే ఉంటాయి. లూయిస్ అని ఉంటారు, లూయిస్ కింగ్డమ్ అంటారు ఫ్రెంచ్లో. ఈ లూయిస్ కింగ్డమ్స్ రాజ్యాన్ని పరిపాలించేవారు. సో ఇక్కడే ఒక సామెత ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యంలోకి వచ్చింది ఏంటంటే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ కాలంలో 100కి 90% ప్రజలు ఏంటంటే తిండి లేక ఆకలితో అలమటించి చచ్చిపోతే 10% మంది ఏంటంటే తిన్నది అరక్క చచ్చిపోయారంట. విన్నారా సార్? 100కి 90% మంది ప్రజలు ఆకలితో అలమటించి చచ్చిపోయారు, 10% మంది తిన్నది అరక్క చచ్చిపోయారు. అంటే దాని అర్థం ఏంటండి? 90% మంది దగ్గర ఉండవలసినటువంటి సంపద అంతా కూడా 10% మంది దగ్గరే ఉంది. అది కరెక్ట్. ప్రస్తుతం కూడా అట్లా ఉంది. ఇది ఎక్కడ ఫేమస్ అయిందంటే ఈ ఫ్రెంచ్ రివల్యూషన్లో ఫేమస్ అయింది. సో ఈ 90% మంది ఏం చేశారంటే అప్పటి వరకు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో లూయిస్ 16 అంటారు, అప్పుడు 16వ లూయి అంటారు. 16వ లూయిస్ వైఫ్ నేమ్ ఇస్ మేరీ ఆంతవానెత్. సో వీళ్ళిద్దరు ఈ రాజు రాణి కలిపెట్టంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు నానా హింసలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో అంటే ఈ 90% ప్రజల మధ్యన ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది. అదే కాన్సెప్ట్ ఏంటంటే నేషనాలిటీ కాన్సెప్ట్ అనేది. సో నేషనాలిటీ కాన్సెప్ట్ అంటే జాతీయవాదం అనే కాన్సెప్ట్ డెవలప్ అయ్యి ఈ ఫ్రాన్స్లో ఈ ప్రజలందరూ కూడా ఈ రాజు మీద తిరగబడి
ఈ లూయి 16ని అండ్ హిజ్ వైఫ్ని పట్టుకుని ఏం చేస్తారంటే, సో 1789లో ఉరి తీసేస్తారు. ఉరి తీసేసిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది లూయిస్ కింగ్డమ్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రాన్స్లో పెట్టాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఒకేసారి ఏమవుతాయంటే మారిపోతాయి. సో ఎట్లా మారిపోతాయంటే ప్రజలకు తమకు అనుకూలమైనటువంటి, సో తమకు కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. సో అప్పటి వరకు రాజులు పెట్టినటువంటి రూల్స్ అన్నిటిని తీసివేసి కొత్తగా తమకు కావాల్సినటువంటి రూల్స్ని, తమకు అనుకూలమైనటువంటి ప్రజా ఆమోదమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రాన్స్లో అప్పటి ప్రజలు పెట్టుకోవడం జరిగింది. సో ఇవంతా ఏంటి, చరిత్ర ఏవైతే చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనల మూలంగా కొత్త చట్టాలు అనేవి వచ్చినవి, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినవి. సో అందుకని దీన్ని ఏమంటారంటే హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ అంటారు. అర్థమవుతుందా సార్? సో దాన్ని ఏంటంటే ఆ సంఘటనల మూలంగా మాత్రమే ఈ కొత్త చట్టాలు అనేవి, కొత్త లాస్ అనేవి వచ్చినవి అని చెప్పేసి వీళ్ళ యొక్క ఒపీనియన్స్ మాట. సో ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా నేషనలిజం అనేది పెరిగిపోయింది. తర్వాత పేట్రియాటిజం కూడా పెరిగిపోయింది. సో పేట్రియాటిజం పెరిగిపోవడం ఇన్ కాన్సిక్వెన్స్ 1787లో రెవల్యూషన్ జరిగింది. సో రెవల్యూషన్ తోటి ఆ రాజుని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తరిమేయటం, కొత్త రాజ్యాలు అనేవి అవతరించడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇచ్చేస్తాడు. సో ఈ సావిగ్ని అనే అతను ఒక థియరీ ప్రపోజ్ చేస్తాడు. ఆ థియరీ పేరు ఏంటంటే వాల్కోజిస్ట్ థియరీ అంటారు. సో VOLKGEIST వాల్కోజిస్ట్ థియరీ. సో సావిగ్ని థియరీ నోన్ యాజ్ వాల్కోజిస్ట్ థియరీ అంటారు. సో ఈ థియరీలో ఇతను ఏమంటాడంటే ఒక పదం వాడతారు ఏంటంటే ద ఐడియా ఆఫ్ జనరల్ విల్ ఆఫ్ ది జనరల్ పీపుల్. సో ఈ థియరీ ఎవరు రాశారంటే సావిగ్ని అనే అతను రాస్తాడు. సో ఈజ్ ద వన్ ఆఫ్ ది సపోర్టర్ ఆఫ్ ది హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. ఇతను రాసిన థియరీ వాల్కోజిస్ట్ థియరీ. ఈ థియరీలో ఏమంటే ద ఐడియా ఆఫ్ జనరల్ విల్ ఆఫ్ ది జనరల్ పీపుల్. సో జనరల్ విల్ ఆఫ్ ది జనరల్ పీపుల్ అంటే కామన్గా పీపుల్ అందరికీ ఉండేటువంటి ఉద్దేశాన్ని జనరల్ విల్ అంటాం. సో జనరల్ విల్ ఆఫ్ ది థియరీ గురించి చెప్తూ, సో జనరల్ విల్ ఆఫ్ ది థియరీ ఆఫ్ ది కామన్ పీపుల్ అంటే ప్రజలందరి యొక్క, సపోజ్ ఎక్కువ మంది ప్రజల యొక్క ఉద్దేశాలు ఒకే రకంగా ఏవైతే ఉంటాయో ఆ ఒకే రకంగా ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా ఒక సమాజం మీద ప్రభావితం చూపిస్తాయి. మీకు అర్థమైందండి? ఇప్పుడు మనం 5 ఉన్నాం ఇక్కడ. సో మనం అందరం కలిపి ఒక సొసైటీ. ఈ 5లో కామన్ జనరల్ విల్ ఏంటంటే మన నలుగురు మధ్యలో ఉన్నటువంటి ఒక ఒపీనియను. సో మన ఒపీనియను మనకు ఏదైతే మన వ్యవస్థను నడుపుతున్నామో ఆ వ్యవస్థ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా చేయదా? చేస్తుంది. ఇతను ఏమంటాడంటే ఈ వాల్కోజిస్ట్ థియరీలో ద ఐడియా ఆఫ్ జనరల్ విల్ ఆఫ్ ది జనరల్ విల్ ఆఫ్ ది పీపుల్ ఏదైతే ఉందో, కామన్గా పీపుల్ మధ్యన ఉన్నటువంటి కామన్ ఒడంబడిక ఏదైతే ఉందో, కామన్ ఒప్పందం ఏదైతే ఉందో, కామన్ ఐడియా ఏదైతే ఉందో, కామన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది సొసైటీ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే సొసైటీ మీద ప్రభావం చూపిస్తుందంటే దాని అర్థం ఏంటి? అల్టిమేట్గా ఏంటంటే సో దోస్ ఆర్ ది బిహేవియర్, ఆ కామన్ పీపుల్ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో ఆ కామన్ పీపుల్ బిహేవియర్ ఆ సొసైటీ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని చెప్పేసి అందులో రాశాడు. అంతేకాకుండా ఏంటంటే ఇక దేని గురించి చెప్పాడు ఇతను? కామన్ పీపుల్ జనరల్ విల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, దేని గురించి చెప్పాను? 1789లో ఫ్రాన్స్లో యుద్ధం వచ్చింది, రివల్యూషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అక్కడ రాజులు పరిపాలన సరిగా చేయకపోవడం వల్ల. ఇక్కడ చూడండి, ఇతను చెప్పినటువంటి థియరీ ద జనరల్ ఐడియా ఆఫ్ ది జనరల్ విల్ ఆఫ్ ది పీపుల్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సొసైటీ. అంటే ఏ సొసైటీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది? ఫ్రెంచ్ సొసైటీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిందా లేదా? అంటే అక్కడ కామన్గా జనరల్ విల్ ఆఫ్ ది పీపుల్ అంటే ఏంటంటే ఫ్రెంచ్లో ప్రజలందరూ కూడా సఫర్ అవుతున్నారు.
ఫ్రెంచ్ రాజు పరిపాలన వల్ల సఫర్ అవుతున్నారు. అదేంటి జనరల్ విల్ ఆఫ్ ది పీపుల్. సో ఏదైతే ఉందో ఆ జనరల్ విల్ అంటే కామన్ ఐడియా. ఆ కామన్ ఐడియా ఏదైతే ఉందో, కామన్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఆ కామన్ ప్రాబ్లం కాస్త ఏమైంది, నేషనలిజం వైపు తీసుకెళ్ళింది, పెట్రియాటిజం వైపు తీసుకెళ్ళింది. సో అల్టిమేట్గా ఏమైంది, అక్కడ రాజును తొలగించే వరకు వాళ్ళు నిద్రపోలేదు. అర్థమైందా? సో రాజును తొలగించే వరకు వాళ్ళు నిద్రపోలేదు. ఈ వోల్కోయిస్ట్ థియరీలో కూడా ఈ సాగుకిని అదే చెప్తాడు. సో ద ఐడియా ఆఫ్ జనరల్ విల్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సొసైటీ అంటాడు. సొసైటీలో మార్పును తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏంటంటే, సో ఆ మార్పు దేనికి దారితీస్తుంది అంటే ఈ కొత్త చట్టాన్ని, న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అని చెప్పేసి ఈ వోల్కోయిస్ట్ థియరీలో ఈ సావిగ్ని అనే అతను చెప్పడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఇంకొక అతను ఉంటాడు. ఇంకొక అతని పేరు ఏంటంటే హెన్రీ మెయిన్ అనే అతను ఒక అతను ఉంటాడు. సో హెన్రీ మెయిన్ ఈజ్ అనదర్ ఎక్స్పోనెంట్ ఇన్ ద సపోర్టెడ్ బై ది హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ అనమాట. సో హెన్రీ మెయిన్ అనేవాడు ఏంటంటే ఇది థర్డ్ జూరిస్ట్ ఇన్ ద హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. ఇతను ఏమంటాడంటే, సో ఇప్పుడు హెన్రీ మెయిన్ ఏమంటాడంటే ప్రతి సొసైటీ ఉంటుందండి. సో ప్రోగ్రెసివ్ సొసైటీ అంట. ప్రోగ్రెసివ్ సొసైటీ అంటే ఏంటంటే అభివృద్ధి పదంలోకి వెళ్తున్నటువంటి సొసైటీ, గ్రామాలు. సో అభివృద్ధి పదంలోకి వెళ్తున్నటువంటి గ్రామాలు ఏం చేస్తారంటే, సో ఇన్ అడ్వాన్స్కి ఏంటంటే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఏవైతే సొసైటీలు అభివృద్ధి పదాలు అంటే ఒకటేనండి, సింపుల్గా చెప్పాలంటే, సో డెవలప్మెంట్ అవుతున్నటువంటి సొసైటీస్ ఏమైతే ఉంటాయో, సో డెవలప్మెంట్కి అనుకూలంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని మార్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కూడా హెన్రీ మెయిన్ అనేవాడు ఒపీనియన్ ఏంటంటే, సో ప్రోగ్రెసివ్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో, అభివృద్ధి పదంలోకి వెళ్ళేటువంటి సొసైటీస్ ఏవైతే ఉంటాయో, సో అవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటామో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటికి ఈ ప్రోగ్రెసివ్ సొసైటీస్ రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏంటంటే కన్సిడరేషన్లో తీసుకుంటాయి, గౌరవించడం అంటే దానికి ఒబే అయి ఉంటాయి. ఇతని ఒపీనియన్ ప్రకారం ఏంటంటే అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామాలు ఆ అభివృద్ధి కొరకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి వాళ్ళు కంపల్సరీగా బద్దులై ఉంటారు అని ఇతని ఒపీనియన్. సో ఇది ఎక్కడ వస్తుంది, మనం చెప్పాం కదా, హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ సొసైటీ అండ్ ద లా. అర్థమైందండి మీకు? ద రిలేషన్ బిట్వీన్ సొసైటీ అండ్ ద లా. ఇక్కడ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందుతున్నటువంటి సొసైటీలు ఏం చేస్తారంటే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వాటిని ఒబీ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి ఇతను చెప్తూ ఉంటాడు. సో ఇంకొక అతను ఉంటాడు. ఇతను ఏమంటాడంటే పుచట్. ఇది ఇంకొక అతను ఈజ్ ద అనదర్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ది హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. సో ఇతను కూడా ఏం చెప్తాడంటే ఇతను మాట చెప్తాడు. ఏమంటాడంటే చట్టాలు ఏవైతే లాస్ ఉన్నాయో ఈ చట్టాలు అనేవి ఏమంటాడంటే సొసైటీ నుంచి రాలేదు. అర్థమైందండి? సొసైటీ నుంచి రాలేదు, అట్లాగనే స్టేటు చేయలేదు. సో ఇతను ఏమన్నాడంటే చూడండి, ఒకసారి చదువుతాను. సో అకార్డింగ్ టు ద హిమ్ నైదర్ సొసైటీ నార్ ద స్టేట్ కెన్ మేక్ లాస్. అంటే సొసైటీ చట్టాలు ఫ్రేమ్ చేయలేదు, స్టేటు ఫ్రేమ్ చేయలేదు. స్టేట్ అంటే ఏంటి? సావరిన్ బాడీ చట్టాలు మేక్ చేయలేదంట, సొసైటీ కూడా మేక్ చేయలేదు. మరి ఎవరు మేక్ చేశారు చట్టాలు? చరిత్రలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా చట్టాలు వచ్చినాయి అంటారు. అర్థమైందండి మీకు? చరిత్రలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా చట్టాలు వచ్చినాయే తప్ప సొసైటీకి, అంటే సొసైటీ చేయడం అంటే ఏంటంటే కావాలని ముందుగా చేసుకోవడం చట్టం. మీకు అర్థమైందండి? సో కోవిడ్ చట్టం వచ్చిందండి. చూడండి, కోవిడ్ టైంలో ఒక చట్టం చేశారు గవర్నమెంట్. ఏంటిది? కోవిడ్ టైంలో ఎవరు కూడా మాస్క్ వేసుకోవాలి, కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. మాస్క్ వేసుకోకపోతే 1000 రూపీస్ ఫైన్. సో ఇది యూజువల్గా ప్రతి సంవత్సరం చేసే చట్టమా? ప్రజలకు అవసరమైన చట్టమా? అప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా అట్లాంటి చట్టం చేసామా? లేదు. ఎప్పుడు
అట్లాంటి చట్టం చేయలేదు. కానీ ఇప్పుడు చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? చరిత్రలో ఈ పీరియడ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. 2019 మార్చ్ టు 2019 ఆగస్ట్, బిట్వీన్ ద 6 month పీరియడ్. సో దెర్ ఈస్ అన్ ఇంపార్టెన్స్, హిస్టారికల్ ఇంపార్టెన్స్. 20 హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ ఇంపార్టెన్స్ మూలంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫ్రేమ్ అయినాయి. అది అవసరమైనవి కాబట్టి వాటిని ఏర్పాటు చేసుకున్నాం తప్ప అంతకు ముందు లేవు. అలాగని చెప్పేసి స్టేట్ అనేది రెగ్యులర్గా దాన్ని ఏర్పాటు చేయలేదు. సో ఇతని ఒపీనియన్ ప్రకారం ఏంటంటే లాస్ ఆర్ సో నైదర్ సొసైటీ నాట్ స్టేట్ సోవరెన్ బాడీస్ కూడా చేయలేదు. ఈ హిస్టారికల్గా చరిత్రలో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా ఈ యొక్క చట్టాలు అనేవి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనేవి ఆవిర్భవించాయి అని చెప్పేసి ఇతను మాట్లాడతారు. సో ఈ విధంగా ఏంటంటే ఈ నలుగురు జూరిస్ప్రుడెన్స్ ఏం చేస్తారంటే ఈ హిస్టారికల్ స్కూల్ ద్వారానే అండ్ హిస్టారికల్ చరిత్ర ద్వారానే కొత్త చట్టాలు ఆవిర్భవించాయి తప్ప చరిత్ర ద్వారానే కొత్త చట్టాలు ఆవిర్భవించినాయి. ఈ చరిత్రకి అంటే సొసైటీకి లాకి రిలేషన్ అనేది ఉంది. ఆ రిలేషన్ ఎట్లాగొచ్చిందంటే చరిత్రలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా కొత్త చట్టాలు అనేవి చేయబడ్డాయి అని చెప్పేసి ఈ హిస్టారికల్ స్కూల్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ వాళ్ళు వీళ్ళు ప్రూవ్ చేశారు. అర్థమైందండి? అంటే ప్రూవ్ అంటే ఏంటంటే వాళ్ళ ఐడియా, వీళ్ళ ఐడియాలజీ ఇది. సో వీళ్ళ ఐడియాలజీ ఇది. దేని మీద వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్పేది దేనికోసం? వీళ్ళందరూ చెప్పేది లా. సో జూరిస్ప్రుడెన్స్ అంటే లా సార్, లా. ఇవాళ లా అనేది ఎలాగొచ్చింది ఏంటి అని అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నాడు అంతే.